11-year-old Anmol Nomesh enjoys solving the Rubik's Cube. So, to celebrate Independence Day, he decided to do just that, but with a difference. A resident of Nellore in Andhra Pradesh, Anmol created a special Independence Day portrait with 104 Rubik's Cubes featuring the tricolour, freedom fighters and soldiers. The effort, involving thousands of twists and turns of the 104 cubes, took him nearly 2 hours. చాలా పెద్ద పోర్ట్రేట్ ఆర్ట్ అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా చేశాను. నేను ఒక క్యూబ్ చేయడానికి 190 టర్న్స్, అంటే యాక్చువల్గా 1 క్యూబ్ మొత్తం చేయాలంటే 190 టర్న్స్ దాకా తిప్పాలి. అది 104 క్యూబ్స్ సాల్వ్ చేయాలంటే మొత్తం మీద 20,000 టర్న్స్ అయితే చేయాలి. నేను దానికి 104 క్యూబ్స్ అయితే యూస్ చేశాను. అది 1 అవర్ 55 మినిట్స్ 55 సెకండ్స్ అయితే పట్టింది. నేను పోర్ట్రేట్ ఆర్ట్ అయిపోయిన తర్వాత దాని మీద మన ఇండియన్ ఫ్లాగ్, ఫ్రీడమ్ ఫైటర్స్, సోల్జర్స్ వచ్చేలాగా అయితే పోర్ట్రేట్ ఆర్ట్ని సాల్వ్ చేశాను. నేను దాన్ని మన దేశానికి, మన సోల్జర్స్కి, మన ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. The creation is not Nomesh's first. He has previously crafted portraits of prominent personalities, including President Draupadi Murmu and Prime Minister Narendra Modi, using Rubik's Cubes.